వాళ్ళ షో కాకుండా, వాళ్ళ భాష కాకుండా అంత చేస్తున్నప్పుడు మన భాష, మన షో నిలబడి పోరాడలేమా? ఫోన్ పట్టుకుని ఓటు గుద్ది మన భాషని మనం కాపాడుకోలేమా? మీరు అడగొచ్చు, తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు, మరి గౌతమ్కి నేను ఎందుకు ఓటు వెయ్యాలి అని. చాలా సింపుల్. ఉన్న వాళ్ళందరిలో హైయెస్ట్ ఓటింగ్ బ్యాంక్ సంపాదించుకున్న ఒకే ఒక్కడు ఎవరైనా ఉన్నారా అంటే అది గౌతమే. ఉన్న వాళ్ళందరిలో తెలుగు చక్కగా, స్పష్టంగా, సూటిగా మాట్లాడతాడు. తన పని తాను చేసుకుంటూ పోతాడు. వచ్చిన రోజు నుంచి ఒక్కడే నిలబడ్డాడు. ఎదురు వచ్చిన ప్రతి వాడి మీద తలబడ్డాడు. హోస్ట్తో అనవసరంగా మాటలు పడ్డాడు. కానీ తను తప్పు లేనప్పుడు తన కోసం తానే నించుని సమాధానమిచ్చాడు. బిగ్ బాస్ మేనేజ్మెంట్ క్లియర్గా మనోడిని పక్కన పెట్టినా నిరుత్సాహపడకుండా తనని తానే మలుచుకుంటూ పోరాడుతున్నాడు. గౌతమ్ గెలిస్తే మన తెలుగువాడు మాత్రమే గెలవడు. అన్యాయం జరిగినప్పుడు ఎదురు తిరిగి నిలబడే సంకల్పం గెలుస్తుంది. న్యాయం మీద మనకున్న నమ్మకం గెలుస్తుంది. నిజానికి ఉన్న దమ్ము గెలుస్తుంది.